be torn apart. We are linked together, forging fire forever. We are linked together, together. Yeah, what's up guys, welcome back to the CJRLF mod series and yeah, చాలా రోజులు లాంగ్ టైం అనమాట. సో మళ్ళీ వచ్చాను నేను మామూలు ఉండదు మరి అండ్ చూద్దాం. అండ్ ఈరోజు మన స్టీల్ చేయబోయే కార్ వచ్చేసి ఏంటంటే సో BMW మార్క్ M అనుకుంటా, సారీ మార్క్ M8. సో దా కార్ని వచ్చి స్టీల్ చేయబోతాం. ఇంకా లెక్చర్ ఎప్సన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ సెల్లండి ఆ కోల్ ఎప్పుడు ఉండేది. ఇంకా ఎప్సన్ వచ్చి స్టార్ట్ చేద్దాం. అండ్ కొంచెం మళ్ళీ మోడ్ ప్యాక్ అయితే మార్చాను. అండ్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఓకేనా. అండ్ ఇంకా లెక్చర్ ఎప్సన్ అయితే స్టార్ట్ చేద్దాం మరి. సో లెట్స్ గో. అండ్ ఓకే కేసు ఇంకా ఫైనల్ అయితే వెళ్ళిపోదాము. సో మ్యాప్లో లొకేషన్ పెట్టుకుని ఏంటంటే నేను వచ్చేసి వేరేంటి షిఫ్ట్ అయిపోవాలి, ఎందుకంటే అక్కడ క్యారేజ్ చిన్నది. ప్రతి ఎపిసోడ్లో జరిగిన విషయమే. అక్కడ స్పాన్ అవ్వం, ఇక్కడ స్పాన్ అవుతాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. యా ఫైనల్గా వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి గ్యారేజ్ ఓపెన్ చేసి ఇంకా తొందరగా కార్ని వేసుకుని అయితే వెళ్ళి స్టీల్ చేద్దాం. సో నాకైతే బయట కొన్ని కార్లు అయితే ఉన్నాయి, ఐ మీన్ పార్కింగ్ స్లాట్లో ఒక 2 కార్లు అయితే ఉన్నాయి. సో వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని వెళ్ళిపోతాం. సో ఈ కార్ని అయితే లోపల పెట్టేద్దాం. టెన్షన్ పడకుర్రి మామ, నేను పైకి తీసుకొస్తారా మిమ్మల్ని. ఊకరా ఏం తీసుకుపోతావు పైకి మమ్మల్ని. మా డ్యామేజ్ అయింది, సో కలర్ అయితే మారిపోయింది. సో రిపేర్ చేసినట్టు మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా కలర్ మారిపోద్దని. అండ్ సో అలా బ్లాక్ కలర్తో వచ్చింది. బ్లాక్ ఉందని చెప్పి ఉంచేసాను ఇంకా. సో మేబీ ఫ్యూచర్లో మార్చితే మార్చచ్చు. సో ప్రస్తుతానికి అయితే బ్లాక్ బాగుంది. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సో మర్చిపోకుండా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో 2K దగ్గరలో ఉన్నాం కదా, సో కొంచెం పుష్ ఇచ్చారంటే మనం మామూలు ఉండదు మరి మనతోని. అండ్ ఓకే, ఈ కార్కి సో రెండిట్లో పెద్ద ఫాక్ ఏం అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగే అట్లా. సో ఈ కార్ని తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా. అండ్ మ్యాప్లో అయితే లొకేషన్ పెట్టేసుకున్నాక ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. ఓకే గైస్, ఫైనల్గా లొకేషన్ కూడా పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్దాము. ఇచ్చే నుంచి పైకి ఎక్కాలి. బాబాయ్ కార్ అయితే చాలా ఘోరాజఘోరంగా డ్యామేజ్ అయిపోద్ది. సో ఎందుకంటే నాకు ఇది డ్రిఫ్ట్ అయిపోతుంది ఊరికే. యా అదనమాట. సో మరి చూద్దాం సో ఎంతవరకు అవుతుందో ఈ కార్. ఎస్ గైస్, ఫైనల్గా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోయింది సో మధ్యలో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కార్ని అయితే స్టీల్ చేసి అక్కడ 1 స్టార్ అయితే కేసులు పడ్డాయి. సో తొందరగా వెళ్ళాలి మనం. ఇటు సైడ్ నుంచి షార్ట్ కట్ ఉంది రెండింటికి. సో అలా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం, ఫుల్ రేంజ్ ఇచ్చాను. అమ్మ మామూలు చంపదు అది ఇదే. అండ్ ఇక్కడి నుంచి లెఫ్ట్ అయితే తీసుకుందాం. సో చిన్న షార్ట్ కట్ వే అనమాట. ఓడి అమ్మ మీకు చూపిద్దాం అనుకున్న ఇంటీరియర్. వీళ్ళమ్మ వీళ్ళ వెనకాల వచ్చేస్తున్నారు సెల్లండి. డ్యామేజ్లు ఘోరంగా పట్టదబ్బా. కేసిపోయిందబ్బా. అండ్ ఇంకా వెళ్దాము. సో తొందరగా ఇచ్చే నుంచి కిందకి దిగేసామంటే ఆటోమేటిక్గా అబ్బా నేను చూసుకోలేదబ్బా, మంచి దూరంగా ఉన్నాము, మామూలుగా వచ్చాను స్పీడ్గా. అండ్ కింద దిగేసి ఇంకా ఇచ్చే నుంచి చూసుకుంటే ఇది మన ఇల్లు వచ్చింది. మామూలుగా ఉండదు మనతో. అండ్ ఓకేనా. అండ్ ఇంకా చాలా బాగుంది కార్ అయితే. అండ్ ఇంకా నైట్ లుక్ కూడా చూడాలనుకుంటున్నా. సో మీరు కొంచెం వెయిట్ చేశారంటే నైట్ అయ్యాక అయితే మళ్ళీ కలుగుతాం. అండ్ అది GTA 5 కాదు, GTA San Andreas కాబట్టి ఇంటీరియర్ తక్కువ కుదరదు. సో అంతే. మామూలు మరి ఫైనల్ నైట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళైతే మన కార్ అంతే బయట తీసేద్దాం ఫాస్ట్గా. ఓపెన్ సిమ్ ఐ మీన్ గ్యారేజ్ ఓపెన్ అయిపోయిన డోరు. ఓకే, మన కార్ అయితే ఉన్నాయి. 2 కార్లు బ్లాక్ కాబట్టి ఏం తెలియట్లేదు. అండ్ లైట్లు ఏంటి కింద లేని. బాగుంది కార్ అయితే. అండ్ నెక్స్ట్ ఏం కార్ స్టీల్ చేయలేదని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాన్ని బట్టి చూద్దాం నెక్స్ట్ ఏం స్టీల్ చేయలేనిది. అండ్ కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను అబ్బా. సో మే వచ్చింది, మన గ్యాప్లు మామూలుగా ఉండాలండి. ఓకే, బాగానే ఉంది కార్ అయితే, మరీ బాగాలేదనలేను. సో BMW కదా. సో మీరు కామెంట్ చేయండి. సో సేల్ చేయమంటే సేల్ చేద్దాం, లేదా ఉంచుకోమంటే ఉంచుకుంటా. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సో అందరికీ బై గైస్.